మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నా. ఎస్ఎంఎల్ యూనిట్ 3 దీంట్లో మనం ఫస్ట్ టాపిక్ టైప్స్ ఆఫ్ మీన్స్ చేస్తున్నాం అనమాట. టైప్స్ ఆఫ్ మీన్స్లో మనకి సింగిల్ మీన్ ఉంటుంది, డబుల్ మీన్ కూడా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనం ఈ 2 డిఫరెంట్ ఫార్ములాస్. ఒకవేళ సింగిల్ మీన్కి క్వశ్చన్ అడిగితే ఈ ఫార్ములా యూజ్ చేయాలి, 2 మీన్స్ ఇస్తే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అది ఎట్లా గుర్తుపట్టాలో నేను చెప్తా. దానికంటే ఓకే, ఫస్ట్ సింగిల్ మీన్ చేద్దాం. సింగిల్ మీన్కి ఇదొక క్వశ్చన్ ఇచ్చినాను అనుకో, ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ 49 టైల్స్. 49 టైల్స్ అంటే ఇది ఎన్ అంటే ఎన్ని ఉన్నాయని అర్థం. ఓకే, n = 49 హ్యాజ్ ఏ మీన్ లైఫ్ టైమ్ ఆఫ్ 15,200. ఇక్కడ చూడు, మ్యూ ఎక్స్ బార్ ఇంకా మ్యూ, ఇవి రెండు మనకి మీన్స్ అనమాట. సో ఫస్ట్ మీన్ ఎంత, 15,200 కాబట్టి ఎక్స్ బార్ = 15,200 రాసేసినాం. నెక్స్ట్, దిస్ శాంపుల్ వాజ్ డ్రాన్ ఫ్రమ్ ఏ పాపులేషన్ హూజ్ మీన్, మళ్ళీ ఇంకొక మీన్ వచ్చింది అంటే అది మ్యూ = 15,150 అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ 1200. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఇట్లా ఉంటుంది. ఓకే, 1200. అండ్ దెన్ టెస్ట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇది ఇచ్చినాడు 0.05 లెవెల్ అని ఇచ్చిండ్రు. 0.05 అంటే 5% అని అర్థం. సో ఆల్ఫా = 0.05 5% రాసుకున్నాం. ఇప్పుడు ఇదొకటి రాసుకోవాలి. మనకి H0 H1 అని ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ H0 = ఎక్స్ బార్ అని రాసుకోవచ్చు. మ్యూ అయినా రాయవచ్చు, ఎక్స్ బార్ అయినా రాయవచ్చు. సో ఫస్ట్ H0 = ఎక్స్ బార్ అని రాసుకుంటాం కదా. తర్వాత నెక్స్ట్ స్టెప్ H1 అంటే దీనికి ఆల్టర్నేటివ్ స్టెప్ అనమాట. సో అన్నిటికీ H0 H1 రెండు రాయాలి. ఇక్కడ మనం ఎట్లా రాయాలంటే, మన క్వశ్చన్లో ఇక్కడ టాలరు, షార్టరు, గ్రేటరు లేకుంటే లెస్సర్ అనేమి ఇవ్వలే. అంటే ఇట్లా ఈ క్వశ్చన్లో చూడు, ఇదంతా క్వశ్చన్ ఇచ్చి సిగ్నిఫికెన్స్ ద ఆస్ట్రేలియన్స్ ఆర్ టాలర్ అనే ఒక వర్డ్ ఉంది కాబట్టి మనకు ఒక టేబుల్ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ టేబుల్ సరే ఇక్కడ చూడు, ఇదొక టేబుల్. ఇది మనం మీన్ని టెస్ట్ చేయడానికి టేబుల్ యూజ్ చేస్తాము. ఇది మనమే గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఇట్లా టాలరు ఆర్ షార్టరు, గ్రేటరు, లెస్సర్ అని ఏవైనా ఒక వర్డ్ ఉందంటే దానికి మనం రైట్ టైల్ ఆర్ లెఫ్ట్ టైల్ ఈ రెండు యూజ్ చేస్తాం. లెఫ్ట్ టైల్ అంటే లెస్ దాన్ ఉన్నప్పుడు, రైట్ టైల్ అంటే గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు. ఒకవేళ అట్లాంటి వర్డ్స్ ఏం లేనప్పుడు, అంటే ఇప్పుడు మన క్వశ్చన్లో అట్లాంటి వర్డ్స్ ఏం లేవు, టాలర్ గ్రేటర్ అట్లాంటి ఏం లేవు కాబట్టి మనం 2 టైల్ యూజ్ చేస్తాం. 2 టైల్ అంటే నాట్ ఈక్వల్స్ టు అని పెట్టాలి. ఓకే, ఫస్ట్ H0కి ఈక్వల్స్ టు అని పెడతాము, తర్వాత H1కి నాట్ ఈక్వల్స్ టు అని పెట్టి ఎక్స్ బార్ అని రాస్తాం. సేమ్ ఇంతే. ఒకవేళ ఇప్పుడు నాట్ ఈక్వల్స్ టు అని పెట్టినాం కాబట్టి 2 టైల్డ్. ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనము 2 టైల్ వాల్యూ తీసుకోవాలని ఎట్లా నేను చూపిస్తాను. ఇప్పుడు ఎట్లను H1కి రాసేసుకున్నాం కదా, H0కి ఈక్వల్స్ రాసుకుంటాం, H1కి నాట్ ఈక్వల్స్ టు అని రాసేసుకుంటాం. ఇప్పుడు మనకి ఉన్న ఫార్ములా, మనకి 2 డిఫరెంట్ మీన్స్ కనుక్కుంటున్నాం కదా. మనకి సింగిల్ మీన్ అంటే n ఒకటే ఉంది. చూడు, మనకి క్వశ్చన్లో ఒకటే n ఉందంటే 49 టైల్స్ అని ఇచ్చిన. మళ్ళీ ఇంకెక్కడ టైల్స్ గురించి, నెంబర్ ఆఫ్ టైల్స్ గురించి ఏం మాట్లాడలేదు. సో ఒకటే n ఉంది అంటే మనకి సింగిల్ మీన్ అని అర్థం. సో ఈ ఫార్ములా మనం యూజ్ చేసుకోవాలి. ఈ ఫార్ములా రాసి దాని టర్మ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ బార్ అంటే మీన్, శాంపుల్ మీన్, మ్యూ అంటే పాపులేషన్ మీన్, ఇదేంటంటే స్టాండర్డ్ డీవియేషన్, n అంటే సైజ్. ఓకే, ఈ ఫార్ములా రాసుకున్న తర్వాత ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి మనం వాల్యూస్. ఇక్కడ జెడ్ క్యాలిక్యులేషన్, ఇక్కడ ఏముంది ఎక్స్ బార్ వాల్యూ ఉంది 15,200 అట్లా అన్నీ రాసుకున్న తర్వాత లాస్ట్ కింద ఏముంది 1200 అంటే స్టాండర్డ్ డీవియేషన్ బై రూట్ ఎన్ వాల్యూ ఎంత 49 కదా, √49 అంటే దీని వాల్యూ 7 వస్తుంది. సో 15,200 మైనస్ 15,150 బై 1200/7 చేస్తే ఇంత వస్తుంది మనకి ఆన్సర్. ఓకే, ఇది చేసి పక్కన పెట్టుకుంటాం. జెడ్ క్యాల్ ఇది పక్కన పెట్టుకున్న తర్వాత జెడ్ ట్యాబ్ అని తీసుకోవాలి. ఇప్పుడు జెడ్ ట్యాబ్లో ఈ వాల్యూ ఎట్లా వచ్చిందంటే, ఇక్కడ మనకి H1 దగ్గర మనం నాట్ ఈక్వల్స్ టు తీసుకున్నాం కదా, అంటే 2 టైల్డ్
సో మనం ఈ టేబుల్ దగ్గరికి వెళ్ళి టూ టైల్డ్లో సర్చ్ చేసుకోవాలి. మనకి ఎట్లా సర్చ్ చేసుకుంటాము, ఇక్కడ ఏమి ఇచ్చిండ్రు మన క్వశ్చన్లో 0.05 అని ఇచ్చిండ్రు. అది ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్కలాగా ఇవ్వచ్చు, కొన్నిటికి సేమ్ కూడా ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ లాస్ట్కి 0.01 అని ఇచ్చిండ్రు. సో మనం 0.01కి చెక్ చేసుకుంటాం అనమాట. మన క్వశ్చన్కి ప్రజెంట్ 0.05 అని ఇచ్చిండ్రు కాబట్టి 0.05 అంటే 5% అని నేను చెప్పిన ఆల్రెడీ. 0.01 అంటే 1%. ఓకే, అట్లా 0.05 అంటే 5%. 5% దగ్గర పోయి మనము టూ టైల్డ్ మనకు కావాలి కదా, టూ టైల్డ్ 5% వాల్యూ ఎంత ఉంది, ±1.96. అదే ఇక్కడ రాసుకోవాలి. జెడ్ ట్యాబ్లో ±1.96 రాసుకున్న తర్వాత ఇప్పుడు మనకి టూ వాల్యూస్ వచ్చినాయి. జెడ్ క్యాల్ వాల్యూ వచ్చింది, జెడ్ ట్యాబ్ వాల్యూ కూడా వచ్చింది. సో జెడ్ ట్యాబ్ అని రాసుకొని జెడ్ క్యాల్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ జెడ్ ట్యాబ్ వాల్యూ. కరెక్టే కదా. ఇప్పుడు ఈ వాల్యూ దీనికంటే తక్కువ ఉంది కదా, ఇది జెడ్ ట్యాబ్ వాల్యూ 1.96 గ్రేటర్ కదా. సో ఇక్కడ 1.96 ఉందనుకో, 0.29 ఇది గ్రేటర్ కాబట్టి ఇట్లా రాసుకుంటాం. ఒకవేళ మనకి జెడ్ ట్యాబ్ అనేది ఎక్కువ ఉంటే వీ విల్ యాక్సెప్ట్ అని రాస్తాం. దెన్ వీ యాక్సెప్ట్ H0 అని రాస్తాం. ఓకే, లాస్ట్కి ఇది ఒకటి రాయాలి. ఒకవేళ జెడ్ క్యాలరీ అంటే ఇట్లా జెడ్ క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉందనుకో వి రిజెక్ట్ అని రాస్తాం. ఓకే, ఇది సింగిల్ మీన్కి అంటే ఒకటే ఎన్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ డబుల్ మీన్ ఉంటుంది. డబుల్ మీన్ ఈ ఫార్ములా ఇక్కడ N1 N2 టూ వాల్యూస్ ఉంటాయి మనకి. ఓకే, ఈ ఫార్ములా చదువుకుంటే అయిపోతుంది. ఇక్కడ మనకి ఈ సింబల్ బదులు ఎస్సాం కూడా రాసుకోవచ్చు, ఏదైనా ఒకటే. ఇది వాటి టర్మ్స్. ఇది ఇచ్చిన తర్వాత ఇప్పుడు దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ తీసుకుందాం మనం. ఈ క్వశ్చన్లో ఏమన్నారు, హైట్స్ ఆఫ్ 6,400 బ్రిటిషర్స్, ఇది N1 అనుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చదవగానే ఇది వచ్చింది కాబట్టి ఇది N1. నెక్స్ట్ హ్యాస్ అ మీన్ ఆఫ్ 67.85 ఇంచెస్. మీన్ అన్నారు కాబట్టి X1. సో ఇది X1 అని తీసుకుందాం. నెక్స్ట్ మీన్ ఇదే కదా, మీన్ ఇది X1. నెక్స్ట్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ అన్నారు కాబట్టి ఇట్లా సిగ్మా ఇంచెస్. వైల్ ద యావరేజ్ హైట్ ఆఫ్ ఫస్ట్ బ్రిటిషర్స్ గురించి అయిపోయింది, ఇప్పుడు ఆస్ట్రేలియన్ గురించి. సో ఇది N1 అనుకుంటే మనం ఇది N2 అనుకుందాం. ఇది మీను, ఇది X2, ఇది X1 అంటే ఇది X2. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ ఇట్లా, ఇది కూడా సిగ్మా 2. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ వాల్యూస్ వచ్చినాయి, సెకండ్ వాల్యూస్ కూడా వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి వాల్యూస్ అన్నీ ఇక్కడ రాసుకోవాలి. N1 N2 X1 X2. ఇది మీను, ఇది కూడా మీన్ ఫస్ట్ దానికి సెకండ్ దానికి. ఇది స్టాండర్డ్ డీవియేషన్. లాస్ట్కి ఏమన్నారు, టెస్ట్ ద సిగ్నిఫికెన్స్ దట్ ఆస్ట్రేలియన్స్ ఆర్ టాలర్ దాన్ బ్రిటిషర్స్ అట్ 0.01. 0.01 అంటే 1%. 0.01 అంటే 1% మనకి. ఓకే, మనం ఇక్కడ చెక్ చేసుకునేటప్పుడు 1% దగ్గర చెక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇందాకలాగానే H0 H1 రాసుకోవాలి. ఇక్కడ మనకి H0 అన్నిటికీ సేమే ఉంటుంది. ఇప్పుడు మనకి టూ వాల్యూస్ ఉన్నాయి కదా, ఇప్పుడు X1 X2 రెండు ఉన్నాయి, ఇక్కడ ఒకటే వాల్యూ ఉంది. సో ఇప్పుడు X1 = X2 అని రాసుకుంటాం, ఆర్ μ1 = μ2 అని రాసుకుంటాం. దాని ఆల్టర్నేట్ కేసు H1 అంటే ఇప్పుడు మనం ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ ఇది μ1 కూడా రాసుకోవచ్చు, ఈ Xని μ అనుకోవచ్చు, X అని కూడా అనుకోవచ్చు. సరే ఇది చూసుకుందాం. X1 ఈజ్ లెస్ దాన్ X2 కదా. X1 ఎంత 67.85, X2 ఎంత 68. సో దిస్ ఈజ్ లెస్ దాన్ దిస్. 67 చిన్నది, 68 పెద్దది, రైట్. సో ఇట్లా రాసుకుంటాం మనం. X1 ఈజ్ లెస్ దాన్ X2 అని రాసుకుంటాం. ఇది రాసిన అయిపోయినా ఏం కాదు, ఈజీ గుర్తుపెట్టుకోవాలంటే ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. X1 = X2 అని రాసుకుంటాం ఫస్ట్. తర్వాత దానికి ఆల్టర్నేటివ్గా X1 ఈజ్ లెస్ దాన్ X2, కరెక్ట్ కదా, ఇక్కడ ఉన్నది రాసుకుంటాం. తర్వాత ఇప్పుడు లెస్ దాన్ అనే సింబల్ వచ్చింది. లెస్ దాన్ అంటే లెఫ్ట్ టైల్. ఇక చెప్పిన ఇందాక లెస్ దాన్ సింబల్ వచ్చిందంటే లెఫ్ట్ టైల్ వాల్యూ మనం తీసుకోవాలి. అది నెక్స్ట్ నేను చెప్తా. దీని ఫార్ములా టెస్ట్ ఫర్ 2 మెయిన్ శాంపుల్.
దానికి ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో అన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి మనం. ఎస్ బదులు ఎక్స్ అని లైక్ ఎస్ బదులు ఈ సింబల్ కూడా పెట్టుకోవచ్చు మనం. ఓకే, ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత లాస్ట్కి ఒక ఆన్సర్ వస్తుంది. ఇదేం ఆన్సర్? జెడ్ కాల్. ఓకే, జెడ్ క్యాల్కి వాల్యూ వచ్చిన తర్వాత మళ్ళీ జెడ్ ట్యాబ్కి చూసుకోవాలి. ఇప్పుడు జెడ్ ట్యాబ్ ఎట్లా చూసుకుంటాం? ఇందాక మనం ఇక్కడ లెస్ దాన్ సింబల్ యూజ్ చేసినాం కాబట్టి లెఫ్ట్ టైల్. ఇక్కడ లెఫ్ట్ టైల్ దగ్గరికి వచ్చి మనకి ఇక్కడ 0.01 లెవెల్ అన్నారు, అంటే 1%. 1% దగ్గర లెఫ్ట్ టైల్ దగ్గర ఎంత ఉంది వాల్యూ? -2.33 ఉంది. -2.33 వచ్చిందా? ఇప్పుడు జెడ్ ట్యాబ్ రాసుకుంటాం. ఏది గ్రేటరు? జెడ్ క్యాల్. ఈ వాల్యూ గ్రేటర్ కదా దీనికంటే, ఇదే పెద్దది, సో గ్రేటర్. నేను ఇందాక ఏం చెప్పినా, ట్యాబులర్ వాల్యూ గ్రేటర్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తాం. ఈ క్యాలిక్యులేషన్ వాల్యూ గ్రేటర్ ఉంటే రిజెక్ట్ చేస్తాం. ఓకే, మీరు రిజెక్ట్ వచ్చినాడు అని రాయాలి. ఇట్లా లాస్ట్కి ఈ కంక్లూషన్ స్టేట్మెంట్ రాయకపోతే వాడు మార్క్స్ ఇవ్వడు. ఇది కూడా అంతే, సేమ్. 2 వాల్యూస్ వచ్చినాయి అంటే మనకి 2 మీన్స్ అని అర్థం. 2 మీన్స్ శాంపుల్, అప్పుడు ఈ ఫామ్లో యూజ్ చేసుకోవాలి. ఒకటే వాల్యూ వచ్చిందంటే ఎన్నో, అప్పుడు సింగిల్ మీనింగ్. ఓకే, నెక్స్ట్ ప్రపోర్షన్ ఉంది, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత.